హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్రేక్అవుట్ స్ట్రీక్. ఫ్రెండ్స్, మనం నిన్న మాట్లాడుకున్న స్టాక్స్‌లో నుంచెల్లి కొన్ని స్టాక్స్ అయితే మంచిగా పెర్ఫార్మ్ చేసినాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకున్నట్టయితే పీసీ జ్యువెలర్స్ అని ఒక పెన్నీ స్టాక్ గురించి చెప్పాను. అది ఈరోజు మనకి 6% రిటర్న్స్ ఇచ్చింది. నేను పర్సనల్‌గా 5% తోటైతే ఎగ్జిట్ అయిపోయాను. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఉదయ్ సిమెంట్స్ అనే ఒక స్టాక్ గురించి చెప్పినాను. అది కూడా మనకి ఆల్మోస్ట్ 4% రిటర్న్స్ అయితే ఇచ్చింది. నేను కూడా దీంట్లో ప్రాఫిట్ బుకింగ్ చేసుకున్నాను. తర్వాత వచ్చేసి బెస్ట్ ఆగ్రో లిమిటెడ్ అని ఒక స్టాక్ ఉంది. అది కూడా మనకి 2.20% ఇచ్చింది. నేను ఎగ్జిట్ అయిపోయినాను. ఫెడరల్ బ్యాంక్ కూడా తీసుకున్నాను. ఇదేందంటే 0.36% అయితే డౌన్ ఉంది ప్రెజెంట్. ఇంకా హోల్డ్ చేస్తున్నాను. అదే గాకుండా మనము భారత్ సీడ్స్ లిమిటెడ్ అనే ఒక స్టాక్ గురించి మాట్లాడుకున్నాము. అది 1.70% అప్ అయితే ఎళ్ళింది. ఓన్లీ ఒక్క స్టాక్ మనకి ఈరోజు వీక్‌గుంది. ఆ స్టాక్ వచ్చేసి బ్లాక్ బాక్స్ ఫ్రెండ్స్. సో, ఔట్ ఆఫ్ 6 స్టాక్స్ 5 స్టాక్స్ అయితే మంచిగా పెర్ఫార్మ్ చేసినాయి. ఇది మనకి ఈరోజు నేను చాలా ప్రాఫిట్ అయితే బుకింగ్ చేసేసుకున్నాను. ఆల్మోస్ట్ లైక్ పీసీ జ్యువెల్లర్‌లో 6%, ఉదయ్ సిమెంట్స్‌లో 4%, బెస్ట్ అగ్రోలో 2%, ఫెడరల్ బ్యాంక్ ఒక్కటి స్టిల్ హోల్డ్ చేస్తున్నాను. అండ్ ఇప్పుడు మనం రేపటి స్టాక్స్ గురించి మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. మనం నిఫ్టీ 50 చూసుకున్నట్టయితే నిఫ్టీ 50 అయితే బేరిష్‌గానే ఉంది. నేనైతే ఈ లైన్ బ్రేక్‌ఔట్ అయితే బ్రేక్ డౌన్ అయితే మనకి నెగెటివ్ సిగ్నల్ అని చెప్పి అన్నాను నిన్న. బట్ ఇది లైన్ బ్రేక్ గాలే. రికవరీ అయితే అయిపోయింది. స్మాల్ క్యాప్ చూసుకున్నా కూడా స్మాల్ క్యాప్ సేమ్ సిట్యుయేషన్ ఫ్రెండ్స్. లాస్ట్ మొమెంట్‌లో కొంచెం రికవరీ అయితే కనిపిస్తుంది. అండ్ మిడ్ క్యాప్ కూడా సేమ్ సిట్యుయేషను. అండ్ అంటే మార్నింగ్ చాలా బేరిష్ ఉండే బట్ లాస్ట్ మొమెంట్‌లో రికవరీ అయితే అయితున్నాయి. అండ్ ఇప్పుడు మనం రేపటి స్టాక్స్ గురించి డిస్కస్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఫస్ట్ స్టాక్ వచ్చేసి టీవీఎస్ శ్రీ చక్ర లిమిటెడ్ అనే ఒక కంపెనీ ఉంది. ఇదైతే నాకు మంచిగా అనిపిస్తుంది ఫ్రెండ్స్. మీరిక్కడ చూసినట్టయితే ఇది నేను పర్సనల్‌గా కూడా బై చేసినాను. లిటిల్ బిట్ ఆఫ్ సెల్లింగ్ ప్రెషర్ ఉంది. బట్ ఇట్స్ ఓకే. అండ్ వాల్యూమ్ కూడా హెవీ ఉంది. సో, ఇది అయితే నేను పర్సనల్‌గా బై చేద్దామని అనుకుంటున్నాను. 3% స్టాప్ లాస్ తోటి నేను ఈ స్టాక్‌లో అయితే ఎంట్రీ అయితే తీసుకుంటున్నాను. సెకండ్ స్టాక్ వచ్చేసి ఇగర్సీ మోటార్స్ ఇండియా లిమిటెడ్. ఈ స్టాక్ ఏమైందంటే మనకి మంచి బ్రేక్‌ఔట్ అయితే ఇచ్చేసింది విత్ గుడ్ బుల్లిష్ క్యాండిల్ అండ్ వాల్యూమ్ గూడా. అండ్ ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే బయ్యర్ సెల్లర్ పర్సెంటేజ్ చూసుకున్నా గూడా మనకి బయ్యర్స్ మెజారిటీ ఉంది. సో, ఈ స్టాక్ గూడా నాకు మంచిగా అనిపిస్తుంది ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి టాటా స్టీల్ లిమిటెడ్. ఎందుకంటే మీరిక్కడ చూసుకున్నట్టయితే సెక్టర్ వైస్‌లో మెటల్ సెక్టర్ ఒకటి మంచి ట్రెండింగ్‌లో ఉంది. అండ్ బ్రేక్‌ఔట్ కూడా ఇచ్చేసిందనమాట. మీరిక్కడ క్లియర్‌గా చూస్తే మీకు అర్థమైతుంది. సో, ఇక్కడ ఒక రెసిస్టెన్స్ ఉంది. ఇక్కడ మనకు బ్రేక్‌ఔట్ ఇచ్చేసింది. సో, దానివల్ల నేనేం చేస్తున్నానంటే టాటా స్టీల్ అయితే మెటల్ సెక్టర్‌లో నుంచెల్లి మంచిగుందని స్టాక్ సెలెక్ట్ చేసుకున్నాను. వాచ్ లిస్ట్‌లో పెట్టుకున్నాను. ఇది మంచి మొమెంటమ్ అయితే ఇచ్చింది. ఆల్రెడీ నేను టెలిగ్రామ్‌లో కూడా పోస్ట్ చేసినాను ఈ స్టాక్ గురించి. సో, మీరిక్కడ చూసుకున్నట్టయితే అన్ని బ్రేక్‌ఔట్ స్టాక్స్ ఇట్లా పోస్ట్ చేస్తుంటాను. టాటా స్టీల్ గురించి పోస్ట్ చేసినాను. ఇగర్షి మోటార్స్ గురించి పోస్ట్ చేసినాను. సో, మీకెవరికైనా జాయిన్ అవ్వాలనుకుంటే మీరు లింక్స్ డిస్క్రిప్షన్‌లో పెడతాను. మీరు వాటి త్రూ జాయిన్ అయిపోవచ్చు టెలిగ్రామ్ అండ్ ట్విట్టర్‌లో. ఇంకొక స్టాక్ వచ్చేసి సెగిలిటీ ఇండియా లిమిటెడ్ అని ఒక స్టాక్ ఉంది ఫ్రెండ్స్. ఇది కూడా మనకి ట్రెండ్ లైన్ బ్రేక్‌ఔట్ ఇచ్చేసింది విత్ గుడ్ వాల్యూమ్ ఉంది. అండ్ లాస్ట్ స్టాక్ వచ్చేసి డిజిటైడ్ సొల్యూషన్స్ లిమిటెడ్ అని ఒక రీసెంట్‌లీ లిస్టెడ్ కంపెనీ ఉంది. సో, దీంట్లో కూడా మనకి మొమెంటమ్ అయితే కనిపిస్తుంది విత్ గుడ్ వాల్యూమ్. సో, దీంట్లో కూడా నేను మొమెంటమ్ అయితే ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈ 5 స్టాక్స్ బేస్డ్ ఆన్ మై అనాలిసిస్ ఫ్రెండ్స్. నేను పర్సనల్‌గా ట్రేడ్ తీసుకునే స్టాక్స్‌లో నేను పర్సనల్‌గా వాచ్ లిస్ట్‌లో పెట్టుకున్న స్టాక్స్ గురించి నేను మీతో షేర్ చేసుకున్నాను. ఇది ఎటువంటి బై సెల్ రికమెండేషన్ అయితే కాదు. మీరు స్టడీ చేయండి చార్ట్స్. ఒకవేళ మీకేమన్నా లైక్ నెగెటివ్ అనిపిస్తే స్టాక్స్‌లో నాకు పర్సనల్‌గా కామెంట్ చేయండి. నాకు కూడా హెల్ప్ అయితది. సో, నేను రేపు అలర్ట్ అయితాను. అలాగే కొంతమందికి ఏందంటే బ్రేక్‌ఔట్ స్టాక్స్‌ని ఈజీగా ఫైండ్ ఔట్ చేయడానికి నేను కూడా వీడియోస్ చేస్తున్నాను అనమాట. సో, దీనివల్ల మీకు కూడా హెల్ప్ అయితదనమాట. సో, ఇది ఇద్దరికీ హెల్ప్ అయితుంటది. మీకు, నాకు. సో, అందువల్ల నేను వీడియోస్ చేస్తున్నాను. అండ్ ఒకవేళ ఈ సీరీస్ అంటే డైలీ 6:00 అయితే ఒక వీడియో అయితే అప్‌లోడ్ అయితది. మార్నింగ్ నిఫ్టీ అనాలిసిస్‌తో పాటు సెక్టర్ ఏది మంచిగా పెర్ఫార్మ్ చేస్తుంది, స్టాక్స్ ఏది మంచిగా పెర్ఫార్మ్ చేస్తుందని. అండ్ ఈ సీరీస్ ఇలాగే మీరు కంటిన్యూ చేయాలి అనుకుంటే మీరు ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ వీడియోస్‌కైతే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఒకవేళ మీరు నాకేమన్నా ఫీడ్‌బ్యాక్ ఇవ్వాలనుకున్నా గానీ, మీకు ఏదైనా స్టాక్స్‌లో డౌట్ ఉన్నా గానీ, మీరు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నేను ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను. అండ్ థాంక్ యూ ఫ్రెండ్స్. థాంక్ యూ సో మచ్. థాంక్ యూ ఫర్ ది సపోర్ట్.